హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వారిని చూచునట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. రాజాగ్రహమునకు భయపడక అంటే రాజు దాకా పోయింది. రాజు ఆగ్రహం కూడా బయలుదేరింది. అయితే భయపడలేదట. రాజు ఆగ్రహమునకు భయపడలేదు. మరి భయపడనప్పుడు అక్కడే ఉండాలి కదా. కానీ అక్కడ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? అక్కడ ఉంటే తాను అనుకున్న కార్యము నెరవేరదు. కాబట్టి ముందు అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. అక్కడి నుంచి ముందు పక్కకి వెళ్ళిపోయి మిద్యాను దేశమునకు వెళ్ళిపోయాడు. అక్కడ ఇత్రో అనే వాని ఇంట చేరాడు. అయ్యా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నాకు తెలిసి ఏ మనిషికి రానంత నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం మోషేకు వచ్చి ఉండాలి.